ఎలా ఒక వ్యక్తి వల్ల విఐ సిమ్ యొక్క డౌన్ఫాల్ అయింది, పదండి చూద్దాం. 2020లో వడాఫోన్ అండ్ ఐడియా కలిసి విఐ అనే సిమ్ని లాంచ్ చేసింది. ఆ సిమ్ని వాడాలని వాళ్ళు చాలా ఆఫర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఎయిర్టెల్ అండ్ జియో చాలా మందిని అప్పటికే క్యాప్చర్ చేసుకుంది. అలా విఐ వాళ్ళు ఒక ఆఫర్ పెట్టారు, 2 GB డేటా పర్ డే ఫర్ 3 months. ఈ ఆఫర్ అండ్ రీఛార్జ్లో ఒక వ్యక్తి ఒక లూప్ హోల్ కనిపెట్టాడు. అదేంటంటే ఆ రీఛార్జ్ అయిపోయే ముందు విఐ కస్టమర్ కేర్కి కాల్ చేసి, నాకు మీ సిమ్ నచ్చట్లేదు, మీ సర్వీసెస్ మంచిగా లేవు, నేను జియో ఆర్ ఎయిర్టెల్కి షిఫ్ట్ అవుతా అని కంప్లైంట్ చేసేవాడు. అప్పుడు ఆ రీఛార్జ్ ప్లాన్ని వాళ్ళు ఇంకో 3 months ఫ్రీగా ఇచ్చారు. ఈ విషయాన్ని తను వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇంకా వాళ్ళు కూడా ఈ ప్లాన్ని వాడటం స్టార్ట్ చేశారు. ఇలా 1 సంవత్సరం వరకు అలానే జరిగింది. దీనిని చాలామంది వాడుకున్నారు. తర్వాత విఐ వాళ్ళకి ఈ స్కామ్ గురించి అర్థమైపోయింది. అప్పుడు వాళ్ళు ఆ సిమ్ని ఆపేశారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రావాలని చూస్తున్నారు. ఇప్పుడు మీలో ఎంతమంది విఐ యూజర్స్ ఉన్నారో కామెంట్ చేయండి.